అలాగే రన్నింగ్ అనగానే దామిని గుర్తొస్తుంది. ఏయ్, ఇంకొకసారి రన్నింగ్ గురించి మాట్లాడితే చంపేస్తాను. ముందు నువ్వు డ్యూటీకి వెళ్ళు. అది కాదు మేం సాబ్. వెళ్ళు. బేటీ నర్మదా, ఇప్పుడు నా మనసు రన్నింగ్ మీద లేదు, పగ సాధించడంలో ఉంది. బాబా నీలా చేసిన ఆ రోజీకి బుద్ధి చెప్పి తీరుతాను. రోజీ, శాలిని ఎలా ఉందో ఏంటో. తనకి నెలలు నిండుతున్నాయి కదా, ఒకసారి ఫోన్ చేయనా? వద్దండి, ఆ పని చేయకండి. మీ ఫోన్ ఎవరైనా ట్రాప్ చేస్తే మీరెక్కడున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది. ఎలాగైనా సరే సరోజ గారితో దామినికి నచ్చజెప్పించాలి. ఆవిడ చెప్తే దామిని వింటుంది. ప్రస్తుతం మనం మృగాల మధ్య ఉన్నాం. ఎప్పుడు ఏ మృగం దాడి చేస్తుందో తెలీదు. ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలి. అది కాదు రోజీ, శాలినికి ఎలా ఉందో అని నా మనసు పీకుతోంది. ఈ టైంలో సరోజ గారు ఇంట్లో ఉన్నారో లేదో. ఆవిడ ఉంటే బావుండును. ఈ సమస్య చిటికెలో మాయమైపోతుంది. అసలు మీరిక్కడున్నట్టే ఎవరికీ తెలియకూడదండి. క్వార్టర్స్ కదా, ఎవరైనా వస్తారో. అమ్మయ్యా, సరోజ గారు ఇంట్లోనే ఉన్నారు. మీరిక్కడ ఉండకండి, ఎవరైనా చూస్తే ప్రమాదం. ప్లీజ్ అండి, మీరు లోపలికెళ్ళండి. సరే. ఏమండి, నేను చెప్పేంత వరకు బయటికి రాకండి. సరోజ గారు, నర్మద్ గారు రండి. ఇదేం బాగాలేదు సరోజ గారు. చల్సన్ గారిని చూసేసి ఉంటుంది. ఇది మీకు మంచిది కూడా కాదు. కన్ఫర్మ్ తనకి నిజం తెలిసిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నారు? అది అది మీరు వెళ్ళండి, నేను చెప్పే వరకు రాకు అంటున్నారు. ఎవరితో? అది ఫోన్లోనండి. మా వాళ్ళు వస్తానంటుంటే నేను చెప్పేంతవరకు రాకండి అని చెప్తున్నాను. ఇప్పుడే కాల్ ఎండ్ అయింది.
ఫోన్లోనా? అయితే చల్సన్ గారిని చూడలేదు. అవునండి. అరే కూర్చోండి, ఒక్క నిమిషం. ఆ, ఇక్కడే ఉండండి. మంచినీళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ. నర్మద్ గారు, మీరేంటండి అదోలా ఉన్నారు? ఏమైంది? మీకు తెలుసు కదా సరోజ గారు, దామిని చిన్నతనం నుంచి మా పటేల్ తనొక గొప్ప రన్నర్ కావాలని కలలు కన్నాడు. అందుకే పగలు రాత్రి దామినితో ప్రాక్టీస్ చేయించేవాడు. ఆమెతో పాటు తను పరిగెత్తేవాడు. కూతురి ఎదుగుదల చూసి పొంగిపోయేవాడు. ఆ తండ్రి కూతుళ్ల అనుబంధమే వేరు. ఇదంతా నాకు తెలుసు నర్మద్ గారు. ఇప్పుడేమయ్యింది? నా బేటీ తనకు తానే శిక్ష విధించుకుంది. పరిగెత్తనంటుంది. వాళ్ళ బాబా ఆశయాన్ని మర్చిపోతానంటుంది. అయ్యో, బాధపడకండి. ఆడపిల్లల తండ్రిని ప్రేమించినంతగా లోకంలో ఇంకెవ్వర్నీ ప్రేమించరు. మాటలు నేర్పిన నోరు పనిచేయడం లేదు. ఎత్తుకుని ఆడించిన చేతులు ఆడడం లేదన్న బాధతో తనీ నిర్ణయం తీసుకునుంటుంది. మెల్లగా మనమే నచ్చచెప్దాం. నేను చాలా చెప్పాను, కానీ తను వినడం లేదు. వాళ్ళ నాన్న ఆశయం కంటే రోజీపై పగే ముఖ్యమంటుంది. ఒక్కసారి మీరు వచ్చి చెప్పండి, ఖచ్చితంగా తను మీ మాట వింటుంది. ప్లీజ్ సరోజ గారు, ఈ పగ ప్రతీకారాల నుండి నా బిడ్డని రక్షించండి. ప్లీజ్. నర్మద్ గారు, బాధపడకండి. దామినితో నేను మాట్లాడతాను. తన మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను. మీరు చెబితే బేటీ ఖచ్చితంగా వింటుంది. మీ మాటల్లో నమ్మకాన్ని, మీ చేతల్లో ఫలితాన్ని, మీలో సిన్సియారిటీని దామిని చూసింది. వింటుందని నేను కోరుకుంటున్నాను. రోజీ మీద పగ కంటే నాన్న మీద ప్రేమే ముఖ్యమని తను తెలుసుకోవాలి. తెలిసేలా చెప్తాను. మీరా మాట అన్నారు, నాకదే చాలు. మీ మాట విని దామిని మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. సరోజ గారు, నేను వెళ్ళొస్తాను. మంచిదండి. సరోజ గారు, మీరు నన్నొకటి అడగడం మర్చిపోయారు. ఏంటండి అది? మీ కట్టు బొట్టు చూసి నేను ఇలా చీర కట్టుకున్నాను. ఎలా ఉందో మీరు చెప్పనే లేదు. చాలా బాగుందండి. ఈ చీరకట్టులో మీరింకా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. వెళ్ళొస్తాను.
నర్మద చల్సాని గారిని చూడలేదు. ఇక ముందు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండండి. వెళ్ళిపోయిందండి. అందుకే అంతలా చెప్పాను. చూసారా ఎంత ప్రమాదం తప్పిందో. సరే రోజీ, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ఫాలో అవుతాను. సరే పదండి. सरोजा मैडम, आज आपको अपॉइंटमेंट नहीं मिलेगा। मिनिस्टर साहब कुछ अर्जेंट काम पे बाहर जा रहे। హలో నాయక్ గారు, నేను రోజీని మాట్లాడుతున్నాను. అమ్మా నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బావున్నానండి. మీరు నాకు ఫేవర్ చేసి పెట్టాలి. చెప్పండి అమ్మా, తప్పకుండా చేస్తాను. ఒరిస్సా స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నాను. నాకు ఆయన అపాయింట్మెంట్ కావాలి. ఒక్క నిమిషం అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, మీరెవరో తెలియక మిమ్మల్ని వెయిట్ చేయించాను. రండి లోపలికి. చెప్పండి అమ్మా, ఏం పని మీద వచ్చారు? పాడ్వా నుంచి దామిని అనే అమ్మాయి స్టేట్స్కి సెలెక్ట్ అయింది. కానీ నేను ఇప్పుడే ఆ ఆఫీసర్తో మాట్లాడతానమ్మా. One second, I call back you. హలో. ఏమయ్యా, దామిని అనే అమ్మాయిని డిస్క్వాలిఫై చేసావంట? ఇంకోసారి ఇలా జరిగితే నీ ప్లేస్లో ఇంకొకటి ఉంటాడు. లేదు సార్, ఇప్పుడే దామిని సెలక్షన్ రమ్మని పిలుస్తాను సార్. ఓకే. అమ్మా, దామినికి స్టేట్ సెలక్షన్ రమ్మని ఇప్పుడే అడ్రస్ పంపుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ విషయంలో జోక్యం చేసుకున్నానని నా పేరు రోజీ అని గాని దామిని ఫ్యామిలీకి గాని మరెవరికి గాని తెలియకూడదండి. ఎవరికీ తెలియదమ్మా. థ్యాంక్ యూ సార్. ఏమండి? ఏంటండి ఆలోచిస్తున్నారు? నువ్వెప్పటికీ నాకు అర్థం కావు రోజీ. ఒక పక్క దామిని మన ఆఫీస్ని స్వాధీనం చేసుకుంది. అయినా సరే తనని మార్చాలని నువ్వు ఇక్కడికొచ్చావు. నేను ఫ్యాక్టరీ కోసం ఇక్కడికి రాలేదండి, మీకోసం వచ్చాను. ఫ్యాక్టరీ అనేది నాకు సెకండరీ. నన్ను రక్షించుకున్నావు కదా, ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. లేదండి, లక్ష్మికిచ్చిన మాట అలాగే ఉంది. అంతేగాక మన ఆఫీస్ని మనం స్వాధీనం చేసుకోవాలి. నా పేరుతో ఇక్కడేదో కుట్ర జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలి. సరే, దామిని మన శత్రువు కదా, తనకి సాయం చేయడం ఎందుకు? ఆమె కోసం మినిస్టర్ వరకు వెళ్లడం ఎందుకు? మీరు పొరపాటు పడుతున్నారండి. దామిని మన శత్రువు కాదు, ఆమెని మన శత్రువులా తయారు చేస్తున్నారు.
అయినా నేను మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది దామిని కోసం కాదు. అవునండి, నేను దామిని కోసం వెళ్ళలేదు. అజిత్ పాడ్వా కోసం వెళ్ళాను. ఒక తండ్రి కూతురు భవిష్యత్తు కోసం పడిన కష్టం వృధా కాకూడదని వెళ్ళాను. ఎందరో విలేజ్ గర్ల్స్కి దామినిని రోల్ మోడల్గా చేయడం కోసం వెళ్ళాను. యు ఆర్ గ్రేట్ రోజీ. సమస్యని అన్ని కోణాల నుంచి చూస్తావు. కానీ ఈ సమస్యకి అంతమెప్పుడు? కొన్ని సమస్యలకు ముగింపు మన చేతిలో ఉండదండి. కానీ త్వరలోనే దీన్నో కొలిక్కి తెస్తాను. అది జరగాలంటే ముందు దామినిలో మార్పు రావాలి కదా. వస్తుంది, వచ్చేలా చేస్తాను. ఏమో రోజీ, మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మేడం, గోవింద్, ఇక్కడ ఏంటి గోవింద్? మేడం, మన హైదరాబాద్ కంపెనీలో ఏదో లీగల్ ప్రాబ్లం వచ్చిందట. వాళ్ళంతా మీరొస్తే బాగుంటుంది అంటున్నారు. మన లీగల్ అడ్వైజర్తో మాట్లాడమని చెప్పు. వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారంట మేడం. మీరు కానీ మీ తరపున ఎవరైనా ఉంటే బాగుంటుంది అంటున్నారు మేడం. నా వైపు చూస్తున్నావేంటి? నిన్ను వదిలి నేను వెళ్ళను. మీరెళ్ళొద్దులేండి. గోవింద్, నేను కంపెనీ వాళ్ళతో మాట్లాడతాను. నా తరపున నువ్వెళ్ళు. మేడం, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి ఏం పర్వాలేదు గోవింద్. ఇక్కడ ప్రాబ్లమ్స్ని నేను లోకి చూసుకుంటాం. నువ్వు హైదరాబాద్కు వెళ్ళు. ఆ లీగల్ ప్రాబ్లం సాల్వ్ చేయి. కానీ మేడం, మన శత్రువులంతా ఇక్కడే ఉన్నారు. మీకేమైనా అపకారం చేసే అవకాశం ఉంది. గోవింద్, నీకా భయం అక్కర్లేదు. రోజీకి టార్గెట్ పెట్టగలిగిన వాడు ఇంకా పుట్టలేదు. డోంట్ వరీ గోవింద్, నువ్వు హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయి. ఓకే మేడం, నేను ఇప్పుడే బయలుదేరుతాను. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఓకే సార్. రోజీ, అక్కడ లీగల్ ప్రాబ్లమ్స్కి ఇక్కడి ప్రాబ్లమ్స్కి ఏమైనా సంబంధం ఉందంటావా? కావచ్చు, కాకపోవచ్చు. 1-2 రోజుల్లో మనకే విషయం తెలుస్తుంది. హ్మ్. ఇంకొకసారి స్పోర్ట్స్ సెలక్షన్స్ అని నా దగ్గరకు వస్తే బాగోదు. ఇంకొకసారి రన్నింగ్ గురించి మాట్లాడితే చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఆ, మ్యామ్ సాబ్ ఆఫీస్లోనే ఉన్నారా? ఆ, తన ఛాంబర్లో వర్క్ చేసుకుంటున్నారు. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? క్వారీలో పని లేదా? అక్కడ వర్క్ అయిపోయింది. మ్యామ్ సాబ్తో మాట్లాడదామని ఇటు వచ్చాను. సరే, ఛాంబర్లోనే ఉన్నారు, వెళ్ళు. వీడిదేం పోయింది? వెళ్ళమని బాగానే చెప్తాడు, కానీ లోపలికి వెళ్ళాక పగిలేది నా వీపే కదా. ఎక్స్క్యూజ్ మీ, దామిని గారు ఎక్కడున్నారు? అదిగో మ్యామ్ సాబ్ ఛాంబర్లో ఉన్నారు. థ్యాంక్ యూ. వీడెవడండి బాబు, కాళ్ళకి చక్రాలు ఉన్నట్టు గిర్రమని వెళ్ళిపోయాడు. మే కమిన్ మేడం? కమిన్. సారీ దామినిజీ,
జరిగిన దానికి నన్ను క్షమించండి. ఇదిగో మీరు క్వాలిఫై అయిన లెటర్. వచ్చి పోటీలో పాల్గొనండి. ఇంత సడన్ గా మీరెందుకు మనసు మార్చుకున్నారు? మీకింత పలుకుబడి ఉందని నాకు తెలియదు మేడం. తెలుసుంటే అలా చేసుండేవాని కాదు. అంటే ఇప్పటికి కూడా నువ్వు నా టాలెంట్ ని గుర్తించడం లేదు. నా పవర్ కి భయపడి ఇలా వచ్చావు. నిన్నేం చేయాలి? నా తప్పేంటో నాకు తెలిసింది. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. నీలాంటి వాళ్ళు తెలిసే తప్పులు చేస్తారు. అందువల్ల ఎంతో మంది క్రీడాకారుల లైఫ్లు ఎండైపోతున్నాయి. ఒక అథ్లెట్ ని తయారు చేయడం ఎంత కష్టమో నీకు తెలుసా? తల్లి, తండ్రి, గురువు ఎంత కష్టపడతారో తెలుసా? ఎండనక వాననక ప్రాక్టీస్ చేస్తాం. అది మా కష్టం. ఇంట్లో వాళ్ళు నోళ్లు కట్టుకొని మాకు ప్రోటీన్ ఫుడ్ పెడతారు. అది వాళ్ళ కష్టం. మధ్యలో నీకొచ్చిన కష్టమేంట్రా? టాలెంట్ ని బట్టి సెలెక్ట్ చేయమంటే ఎందుకు నీ తప్పుడు పనులు చేస్తున్నావు? అమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చెయ్యను. ఇదిగో అమ్మా మీ లెటర్. పగ ప్రతీకారాల వల్ల జీవితాలు బాగుపడవు దామిని. బాబాకి యాక్సిడెంట్ చేయించిన రోజీని వదిలేమంటారా? మీ నాన్నగారి ఆశయాన్ని బతికించమంటున్నాను.